దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ అశోక్ కుమార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సేనాతో సేనాని సభలో త్రిశూల్ అనే కొత్త ప్రణాళికను ప్రకటించారు. ఆయన మాటల్లో ఇది పార్టీకి విప్లవాత్మక మార్పులు తీసుకురాబోయే విధానం. త్రిశూల్లో 3 ముఖ్య దశలున్నాయి. మొదటిది కార్యకర్తల బలం పెంచడం. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన పార్టీని ఇప్పుడు ప్రతి గ్రామానికి తీసుకెళ్లి కుటుంబ స్థాయికి చేరేలా ప్రయత్నం చేయనున్నారు. రెండవది నాయకత్వం. ప్రతి 3 నెలలకి కొత్త నాయకులను ఎంపిక చేసి వారికి బాధ్యతలు అప్పగించడం. ఇలా చేయడం వల్ల నాయకుల సంఖ్య పెరుగుతుంది, విశ్వాసం, గుర్తింపు కూడా పెరుగుతాయి. మూడవది భద్రత మరియు బాధ్యత. పార్టీతో ఉన్న నాయకులకే కాదు, వారి కుటుంబాలకు కూడా అండగా నిలవడం. అలాగే రాబోయే దశాబ్దంలో పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి బలమైన పునాది వేయడం. ప్రస్తుతం పార్టీ లోపల చర్చ అంతా ఈ త్రిశూల్ చుట్టూనే తిరుగుతుంది. కార్యకర్తల సమావేశాల్లోనూ, గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఇదే ప్రధాన అంశం. పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ 3 దశలు జనసేనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ కార్యాచరణ వాస్తవంగా ఎంతవరకు ఫలితాలిస్తుంది? గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి పార్టీ ఎదగగలదా అన్నది చూడాలి. ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ త్రిశూల్ విజన్ జనసేనలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పొచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మా దూత మీడియా ఛానల్ని ఫాలో అవ్వండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.